తమిళనాడులో, కర్ణాటకలో, తమిళనాడులో ప్రైవేట్ ఎన్ని, గవర్నమెంట్ ఎన్ని? ఎన్ననే కానివ్వండి, కాలేజీలే కదా, సీట్లే కదా. తమిళనాడులో, కర్ణాటకలో ప్రైవేట్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ. ఈవెన్ తెలంగాణలో కూడా ప్రైవేట్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం వినండి వరప్రసాద్ గారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, చెప్పండి, ప్రైవేట్ కాలేజ్ లో కూడా కేటగిరీ ఏ, కేటగిరీ బి అమ్ముకోవడానికి లేదు. ఎన్ఆర్ఐ సీట్లు మాత్రమే తెలంగాణలో, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, మన ఆంధ్రాలో కూడా కేటగిరీ సి మాత్రమే అమ్ముకుంటారు. మీరు ప్రకటన చేయండి ఏ అండ్ బి కేటగిరీలో. అంటే ఏ కేటగిరీ ఏమో మెరిట్ మీద గవర్నమెంట్ ఇచ్చే ఫీజు, బి కేటగిరీలో గవర్నమెంటే ఫీజులు ఎక్కువ చేస్తారు బి కేటగిరీలో. ఈ రకంగా మెరిట్ మీద మేము ఏబి కేటగిరీలో అన్యాయం జరగదు విద్యార్థులకు, సి కేటగిరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తారా మీరు? ఆ రకంగా 95% సీట్లు మెరిట్ మీద పేద విద్యార్థులకు పేద కానీ, మెరిట్ విద్యార్థులకు కానీ దక్కుతాయనే గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? ఇప్పుడు దళితుల రిజర్వేషన్ సంబంధించి ఒకసారి ఎన్ఆర్ఐ సీట్లు అమ్ముకోవడానికి, ఎన్ఆర్ఐ లాగా బి కేటగిరీ అమ్ముకోవడానికి ఇచ్చిన తర్వాత దళితుడు పోయి 50 లక్షలు ఖర్చు పెట్టి సీట్లు కొనుక్కుంటా అండి? ఏ అండ్ బి ఉన్నాయి కాబట్టే దళితుల పిల్లలు కానీ, మైనార్టీల పిల్లలు కానీ, ఇతర పిల్లలు కానీ మెరిట్లో వచ్చిన వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు. కాబట్టి నేను మీ పిపిపి ఏదే 3 పీలు ఉన్నాయో, ఈ 3 పీల్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ మీరు ఫ్రీగా విద్యార్థులను చేర్చుకుంటాము అని చెప్పగలుగుతారా? నంబర్ 1. నంబర్ 2 సార్, ఇప్పుడు 8,400 కోట్లలో 60% సెంట్రల్ 8,480 కోట్లు సార్ ఎస్టిమేటెడ్ కాస్ట్. 1,550 కోట్లు వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఇప్పుడు 60%, 8,400 కోట్లు 60% సెంటర్ నుంచి వస్తుంది. 60% పోతే మన గవర్నమెంట్, మన పార్టీకి మిగిలేది ఎంతండి? 3,000 చిల్లర కోట్లు. 3,000 చిల్లర కోట్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2-3 ఇయర్స్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదండి. ఏం చేయకుండా ఇక ఎందుకు గవర్నమెంట్ కూడా మీరు ప్రైవేటైజ్ చేసేయండి. ముఖ్యమంత్రి ఏం ప్రైవేట్ వ్యక్తి ఉండొచ్చు, బాగా ఎఫిషియెంట్ గా పరిపాలన చేస్తారు, మీకంటే కూడా బాగా పరిపాలన చేస్తారు, ఇచ్చేయండి వాళ్ళకు. కాబట్టి ఎప్పటికి కానీ ప్రభుత్వం అనేటువంటిది ప్రజల యొక్క సంక్షేమం మాత్రమే కాదు, ప్రజల విద్యార్థులు, ప్రజల యొక్క పిల్లలు మంచి చదువులు చదువుకునేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఆయన బటన్ నొక్కుడు తిట్టి మనం, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? డబ్బులు లేవు, సంక్షేమం కోసం పెడుతున్నాము కాబట్టి ఓట్లకు కావాల్సినటువంటి స్కీములు పెడతాము, మిగతావన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఈ మాట అంటే వైసీపీని బలపరిచినట్టు కాదండి. వైసీపీ వాళ్ళు తప్పు చేసినారు, నేను 1కి 10 సార్లు చెప్తున్నా. మీరు కూడా అంతకంటే ఎక్కువ తప్పు చేయబోతున్నారు. ఒకసారి నెదురుమని జనార్దన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడిపోయింది. మొత్తం విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చినారు ఆయన ఇంటికి పోవాల్సి వచ్చిన తర్వాత. కాబట్టి ఎప్పటికి కానీ మనము మోడల్గా గవర్నమెంట్ అది ఉండాలా. అందుకోసమే నా రిక్వెస్ట్ ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఆ స్కీమ్లోనే ఉందండి. ఇప్పుడు హాస్పిటల్స్లో 30% బెడ్స్ పెయిడ్ పేషెంట్స్కి ఇస్తారంట ఆన్ పేమెంట్ బేసిస్. అంటే హాస్పిటల్స్ ఫ్రీ లేదు, మెడికల్ సీట్లు ఫ్రీ లేదు. ఎట్లా కరెక్ట్ సార్ ఇది? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమిటి? రూరల్ ఏరియాస్లో కొత్తగా మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్స్ ఇవి పెట్టాలి అనేటువంటిది ఉద్దేశం. నాబార్డులో డబ్బులు ఉన్నాయి, వాళ్ళు డైవర్ట్ చేసినారు. ఈ రకంగా రూరల్ ఏరియాస్ డెవలప్ చేయాలని. మన ఆంధ్ర రాష్ట్రము ఒక వెనుకబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకొని కొంత ఖర్చైనా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లోగా పూర్తి చేసుకోగలిగితే ఎంత క్రెడిట్ వస్తుందండి మీకు? ఎంత మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. కరెక్టే కానీ అంతవరకు అది బాగానే ఉంది, వినడానికి బాగానే ఉంది. కానీ ప్రైవేటు సంస్థల్ని భాగస్వాములుగా చేసుకుని అంతా ఫ్రీ ఏమంటే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు రారు. అప్పుడు గవర్నమెంట్ తన ఎందుకు వస్తారు వాళ్ళు? అదే అంటున్నా. చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మీరు ప్రైవేట్ సంస్థలకు ఇస్తేనే రాష్ట్రం నడుస్తుంది అనుకుంటే ఈ గవర్నమెంట్ ను ప్రజలు ఒప్పుకోరు అంటున్నా నేను. నిజమే సార్, నిజమే. ప్రైవేట్ సంస్థలకు ఇస్తేనే
దాన్ని భరించాల్సి ఉంటుందని చెప్తున్నాను. కాదు, ప్రైవేట్ ఏదైతే సంస్థలకు వైసీపీ ఇస్తేనే గవర్నమెంట్ తప్పు చేసిందో అంతకంటే మించిన తప్పు మీరు చేస్తున్నారు అని చెప్తున్నాను. అది అచ్చా. గమనించుకోవాలా, యా గమనించుకోకపోతే యా, వాళ్ళ మీరు ఇష్టం. అనేది ప్రైవేట్ సంస్థలకు ఇస్తేనే నడుస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వాలను ప్రజలు ఒప్పుకోరు అనేది మీరు అన్నది ఎంత ఫ్యాక్టో. కర్ణాటక, తమిళనాడులో కూడా ప్రైవేట్ కాలేజీలే ఎక్కువ ఉన్నాయనేది కూడా అంతే ఫ్యాక్ట్. సో అది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఒకటి. కొంచెం దయచేసి వినండి, కొంచెం రెండోది దయచేసి వినండి. రెండోది కాలేజీలు- ఒక్క మాట సార్ సార్, ఒక్క మాట వెంకటేష్ గారు, ఒక్క మాట నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం కాలేజీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాడు స్థలం కొనుక్కొని వాడు కాలేజ్ కట్టి వాడు హాస్పిటల్ బిల్డింగ్లు కట్టి డాక్టర్స్ పెట్టుకొని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండడం వేరు. దీంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పెడుతుంది. మీరు కొంత డబ్బు పెట్టి ప్రైవేట్ వానికి అప్పచెప్పడం ఇది అప్పనంగా ఏది ఎవరి సొమ్ము అల్లుడు దోచిపెట్టినట్టు అవుతుంది. ఇది సరైనది కాదు అంటున్నాను నేను. రైట్, ఓకే, ప్రైవేట్ సరే, మెడికల్ ఓకే. కాలేజ్ ఇప్పుడు మీది మీరు సెంట్రల్ చెప్పారు. గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ప్రైవేట్ పీపీపీలు ఎక్కడ లేవండి. సార్. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు తప్ప పీపీపీ మోడల్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ లో ఉండేటువంటి హాస్పిటల్స్ కాలేజెస్ ఏవి పీపీపీలు లేవు. ఓకే, గవర్నమెంట్ పాలసీలో మెడికల్ కాలేజీలు కానీ హెల్త్ హాస్పిటల్స్ కానీ పీపీపీలో లేవు అనేది ఇప్పటి వరకు లేవు, నిజమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పెన్ స్ట్రోక్తో 17 కాలేజీలు అని చెప్పిన తర్వాత వాటికి ఏమో పునాదులు వేసి సగం మొండికోడలు పిల్లర్లు వెళ్ళిపోతే పూర్తి చేయడానికి మరి ఈ ప్రభుత్వం అలాంటి దీనిని తీసుకుందా? దీనివల్ల ప్రయోజనం ఏంటి? అసలు పీపీపీ అంటే ఈ పదం కొత్తగా ఇప్పుడే పుట్టిందా? జగన్మోహన్ రెడ్డికి తెలియదు.